స్వప్న సార్తో చివరిగా ఒక విషయం మాట్లాడదలుచుకున్నాను. అది వాళ్ళ అభిమానులు మనసులో ఉన్న కోరిక నేను ఇప్పుడు బయట పెట్టాలదలుచుకున్నాను. సార్ని కంపల్సరీ అడుగుతున్నాను ఈ విషయాన్ని. సార్ కాదు బాబు, సార్ కాదు బాబు. సార్ బాబు సార్ అంటే సార్ తోలు తీస్తా, బాబు అంటే ప్రేమిస్తా. సార్ బాబు గారు, మీ అభిమానుల మనసులో నుంచి వచ్చిన ఈ క్వశ్చన్ ని ధైర్యంగా ఏ విలేకరి అడగలేదు, నేనే మొట్టమొదటిసారి అడుగుతున్నాను. బాబు, మీ రాజకీయ ప్రవేశం ఎప్పుడు? రాజకీయ ప్రవేశం అనేది కూడా అభిమానులు కోరిక మేరకే చేద్దాం అనుకున్నాం, కానీ వీళ్ళు పరమ వేస్ట్ లాగా తయారైనారు. సినిమాలు తప్పితే రాజకీయాలు పూర్తిగా తెలియదు సన్యాసులు. కాబట్టి మా పెద్ద ఆయన పైదేవుడు యేసు ఎప్పుడు అనిపిస్తే అప్పుడే పార్టీ పెట్టి పదవులు వచ్చేటట్లు మా ప్రెసిడెంట్లను, మా ఫ్యాన్స్ ప్రెసిడెంట్ విజయ్ని హోమ్ మినిస్టర్ చేసేంత వరకు నేను పడుకోను, కళ్ళు తెరుచుకునే ఉంటాను. అంటే ఈ విషయంలో కూడా మీరు అభిమానులకి పెద్ద పీట వేస్తున్నారా? అభిమానులే నా ప్రాణం, అభిమానులే అభిమానుల కోసం. ఇంకా ఇంకేమున్నాయి అభిమాని? కేవలం మా హీరోని ఇప్పుడే బురదగుంతలో తిట్టడం మాకు ఇష్టం లేదు. అంటే మీరు మీ హీరోని రాజకీయ రంగ ప్రవేశం చేయదలుచుకున్నారా? ఒకవేళ ఓడిపోతారనే భయం ఏమైనా ఉందా మీకు? ఓడిపోవడం సింగిల్ హ్యాండ్తో గెలిపిస్తాం మేము. ఒకవేళ పార్టీ పెట్టుంటే ఎన్ని సీట్లు రావాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీరు అన్ని సీట్లు ఏం లేదు, మొత్తం క్లీన్ షిప్ చేయాలని మా ఆశ. మీ పార్టీ గుర్తుగా ఏది పెట్టబోతున్నారు? అవన్నీ సీక్రెట్, ఇవన్నీ మా బాబు గారు మీకు అన్ని మొత్తం అని చెప్తారు. బాబు గారిని అడిగితే మీరు మీ క్వశ్చన్కి ఆన్సర్ రావచ్చు. అయితే బాబు గారు, మీ అభిమాన సంఘాన్ని మొత్తం స్వీప్ చేస్తామంటున్నారు. ఆంధ్ర రాష్ట్రం మొత్తం అంతా మీరే స్వీప్ చేస్తామంటున్నారు. స్వీప్ చేస్తానన్న మాట మాత్రం చాలా వాస్తవం. ఎందుకంటే నాకు ఆంధ్రాలోనే కాదు, చుట్టుపక్కలైన మన తమిళనాడులో చూసుకున్నా, మన కర్ణాటకలో చూసుకున్నా ఇష్టానుసరమైన కలెక్షన్లు వచ్చినాయి. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది, ఇష్టానుసరమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మీకు తమిళనాడు కర్ణాటకలో కూడా ఉన్నాయా? తమిళనాడు కర్ణాటకలో ఉంది. నేను ఈ నేషనల్ వైడ్ కాకుండా ఓన్లీ సౌత్ సైడ్ ఒక పార్టీని పెడదాం అనుకుంటున్నాను, సౌత్ పార్టీ అని. సౌత్ పార్టీ. స్వప్న, ఇప్పుడు అందిన వార్త, రఘురెడ్డి గారి సొంత పార్టీ పేరు సౌత్ పార్టీ. అభిమానాలు విజిల్ చేస్తున్నారు, అది కూడా హీరాపులి నరుకుతున్నారు సౌత్ పార్టీ. కాబట్టి మీ మీడియా సోదరులు మాకు సహకరిస్తే మా సౌత్ పార్టీని ముందంజలో ముందుకు తీసుకెళ్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. తప్పకుండా సార్. ఏదైనా కానీ మీ మీడియా సోదరుల మీదే ఆధారపడింది మా పార్టీ మొత్తం పబ్లిసిటీ అంతా. పబ్లిసిటీ అనేది ప్రజలు చూసుకుంటారు. వాళ్ళు ఇప్పుడెప్పుడో మన ఆయన పేరేం పేరు, మన మెగాస్టార్ అంటారు ఆయన్ని, ఆయన చిరంజీవి స్టాలిన్ సినిమాలో చూపించినట్లు ఒకడు ఇంకోని చెప్పండి, ఇంకోడు ముగ్గురు చెప్పండి అని. అట్లనే మన పార్టీని కూడా మన కార్యకర్త వాడిపోయి ఇంకొక కార్యకర్త చెప్తాడు, వాడిపోయి ఇంకొక ముగ్గురికి చెప్తాడు, ఆ ముగ్గురిపై ఒక్కొక్కటి చెప్పున ఇంకో ముగ్గురికి చెప్తారు. అలానే ఆంధ్ర అంతా ఓ 10 కోట్ల మంది ఉన్నారా ఫ్యాన్, ఆ 10 కోట్ల మంది అందరికి తెలియజేసి అందరూ ప్రతి ఒక్క ఒక ఓటు పక్క పోకుండా ప్రతి ఒక్క ఓటు మన సౌత్ పార్టీకే గుర్తిస్తాం. మనకు ప్రైజ్లన్నా సర్ప్రైజ్లన్నా అస్సలు సరిపోవనే విషయం ఆ సినిమాలు ఎప్పుడో చెప్పినాను. కాబట్టి ఇట్లాంటి చప్పట్లు మనకు వద్దు. ప్రజలకు సేవ చేయాలా, 3 పూట్ల 3 సార్లు అన్నం తినాలా, ఇట్లా మన కట్టుకునేకి గుడ్డ, పోసుకునేకి నీళ్లు, వేసుకునేకి ఒక చెడ్డీ ఉంటే చాలు అనేది నా ప్రిన్సిపల్. ఈ ప్రిన్సిపల్ ముందునే ముందుకు పోతాం. ఇవి ముందుకు పోయి సౌత్ పార్టీని దిగ్విజయంగా మా జెండాని అసెంబ్లీలో నాటేస్తాం. మీరు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి మీరు పెద్ద అనుకోవచ్చా? ఇప్పుడు ఎక్కడ ఉందండి ప్రభుత్వం? మన రాష్ట్రంలో ప్రభుత్వం అనేది ఉంది అసలు? ఏం చేస్తున్నారు అన్ని రాజకీయ నాయకులు? ఒకరికొకటి కొట్టుకొని తిట్టుకునే తప్ప ఒక పావుల పని చేయట్లేదు. మా ఫ్యాన్ తీసుకొని స్వప్న, సాంకేతిక కారణం వల్ల ఇక్కడ సిగ్నల్ చెడిపోయింది. మరి ఇప్పుడు మన బృందం దాన్ని రిపేర్ చేసింది. సో మళ్ళీ బాబుతో ఇంటర్వ్యూ కంటిన్యూ. ఓటు బాబు. ఎక్కడుందయ్యా ప్రభుత్వం?
రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు కొట్టుకుడేకి సరిపోతుంది, ఒక పావుల పని చేయలేదు. ఇప్పుడు ప్రస్తుతానికి మా ఫ్యాన్ ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఏం చేశారయ్యా మా వానికి? ఒక సామాన్య వ్యక్తిగా ఏం జరిగింది మా వానికి న్యాయం? ఉండడానికి ఇండ్లు లేదు, వేసుకోవడానికి గుడ్డలు లేవు, పాత మిగిలిపోయిన చినిగిపోయిన చెడ్డీ ఉంటే ఇచ్చినాడు మొన్ననే, వేసుకునే ఒక బట్ట కొని ఇచ్చినాడు మొన్న, చినిగిపోయిన ప్యాంట్ వేసుకొని తిరుగుతున్నాడు. జూమ్ చేసి చూపిండి అయ్యా, చినిగిపోయిన ప్యాంట్ వేసుకొని తిరుగుతున్నాడు. ఇట్లాంటి వాడిని తీసుకుని వచ్చి నేను నా ఫ్యాన్ ప్రెసిడెంట్ చేసినాను. చెప్పండి. ఓకే ఓకే, అభిమానులు బాగుండాలని కేవలం నా అభిమానం. అయితే సార్ మీరు నెక్స్ట్ మీ సీఎం మీరే కాబోతున్నారు అనుకుంటారా? మీ బాబాయ్ కాబోతున్నారు అనుకుంటారా మీరు? అది కేవలం మా బాబు గారి మీద ఆధారపడి ఉంటుంది. మా బాబు గారు ఏదైనా కానీ చేసి చూపిస్తాడు, ముందుగా చెప్పడు. అది మా బాబు గారి స్టైల్. ఇప్పుడే అందిన వార్త ఏంటంటే కేవలం మలయాళం నుంచి నాకు ఇప్పుడే ఫోన్ వచ్చింది. 3 ఆత్మహత్యకు ప్రయత్నించారంట, సౌత్ పార్టీ పెట్టాలా అనేసి తొందరలో. అది మా బాబు గారు ఇప్పటికే స్వప్న ఇప్పుడే అందిన వార్త. అభిమానులు విచ్చలవిడితనం ఎక్కువైతోంది, అభిమానులు వీరావేశం ఎక్కువైతోంది. ఇప్పుడే బాబు గారు పార్టీ పెట్టాలని 3 మంది ఆత్మహత్య చేసుకున్నారు. స్వప్న ఇప్పుడే అందిన వార్త, ఎక్స్క్లూజివ్లీ ఓన్లీ ఫ్రమ్ రాకేష్ టీవీ. ఇది నేను సౌత్ పార్టీ అని అనౌన్స్ చేసిన 5 నిమిషాల్లో వచ్చిన రూమర్ ఇది. అప్పుడే మన ప్రత్యర్థి పార్టీలైన మన కాంగ్రెస్ తీసుకోండి, మన బీజేపీ తీసుకోండి, ఈ నేషనల్ పార్టీలు ఇట్లాంటివే కొట్టిమిట్టాడి రూమర్లు స్ప్రెడ్ చేస్తున్నాయి. ఇవన్నీ మా ముందర ఏమీ కానీ జరగవు. ఈ రూమర్లు అనేవి పావులకు తరం కావు. మేము 294 సీట్లని కైవసం చేసుకొని అప్పుడు మాట్లాడి తర్వాత ప్రజలకి ఏం చేయాలో చేసి వాళ్ళని ఆనందంగా పెడతాం. వాళ్ళ ఆనందమే సౌత్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఏమంటావు అభిమాని? సార్ మీరు ఎవరితో పొత్తులు కలిసే అవకాశం ఉందా సార్? పొత్తులు గిత్తులు మాకు అవసరం లేవు. పొత్తులు జిత్తులు ఇట్లాంటి పాలిటిక్స్ లో ఉంటాయి, కానీ మేము ప్రజల పార్టీ. పొత్తులు గిత్తులు అవసరం లేదు. 294కి ఒక సీటు తగ్గకుండా కొడతాము, గెలుస్తాము, ప్రజలకు సేవ చేస్తాము.